ప్రార్థన వీరులుగా మనం ఉండాలి. మన నోటి నుండి వచ్చిన ప్రతి ప్రార్థన ప్రభు ఆలకించాలి. ఇంపైన ప్రార్థనలు, అంగలార్చే ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, గోజాడే ప్రార్థనలు మనం చెయ్యాలి. అలా ఎప్పుడు చేయగలమో తెలుసా? ఈ మైండ్లోని ఏ చెత్త లేకుండా, ఏ అసూయలు లేకుండా, ఈ గర్వాలు లేకుండా, అహంకారం లేకుండా, పాప స్వభావాలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన విలువైనది మన నోటి నుండి వస్తుంది. దేవుని బిడ్డలారా, వీళ్ళు గుజ్జులోని లోకమంతా ఉంచుకుంటే నోటి నుండి ప్రార్థన రాదు. వస్తుంది పొడి పొడి మాటలు. దేవుని బిడ్డలారా, పొడి పొడి మాటలు. అటువంటి ప్రార్థన దేవుడు ఆలకించడానికి ఇష్టపడ్డు. కానీ యథార్థమైన ప్రార్థన, పరిశుద్ధమైన ప్రార్థన, నిందారహితమైన ప్రార్థన ప్రభు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళ పక్షంగా ఉండి యుద్ధము చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు.